అందరినీ ఇక్కడ ఉన్న అందరినీ లోపలై వస్తాడు వస్తాడు. ఏమైంది? బాబా 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 నువ్వు బతుకుతావు, నువ్వు బతుకుతావు అంతే. నీ కొడుకు నువ్వు బతుకుతావు, చదువు బతుకుతావు అంతే. బాబా నీ కొడుకుని చెప్తున్నా, నువ్వు బతుకుతావు. బాబా 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 నీకు దండం పెడతాను రా. నువ్వు ఇప్పుడు సరెండర్ అయితేనే బాబాయ్ని హాస్పిటల్కి పంపిస్తానన్నారా, లేకపోతే బాబాయ్ చచ్చిపోతాడు రా. బాబాయ్ చచ్చిపోతాడా? బాబాకి ఇంకా బాబాకి ఇంకా కూడదు. నేను సరే తమ్ముడు ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి, ఆ బడి కూడా వస్తుంది, కలిపి తీసుకెళ్ళు. ఓకే నా కొడుకు ప్రాబ్లం కూడా అదే సార్. అంటే రోడ్డు మీద జరిగే వాటిని వదలడు సార్. అలాంటిది వాళ్ళ బాబాయ్కి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా సార్? ఏం చేస్తాడు? మీ కింద పని చేసేవాడిని, మీ మేలు కోరి చెప్తున్నాను సార్. ఏం చేస్తాడు? మొత్తం పోతారు. మేమా? ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాలా? నేను చెప్పేది వినకపోతే ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోతారు. రేయ్ ధనుష్, వీడికి ఏదైనా అయితే మనల్ని చంపేస్తాడంట. ముందు వీడిని చంపేరా. ఏంటి చంపేస్తావా? చంపేస్తావా? చంపేరా, చంపేరా. ఈ పెద్ద మనిషి మీ బాబాయ్ని చంపేయమంటున్నారా? బాబాయ్ని చంపేయమంటున్నారా? రెండే నిమిషాలు బాబా. నీ కొడుకు నేను చెప్తాను ఉంటున్నావు బాబా, గుర్తుంచుకో. నువ్వు లేకపోతే నేను లేను, నేను ఉండలేను. నిన్నెలా పోనిస్తాను బాబా? రెండే నిమిషాలు అంతే. కొడక నేను పోతే నీ బాబుని తీసుకెళ్ళి, నువ్వు పోతే నా బాబాయ్ నేను తీసుకెళ్తా. చావును ఆడుకోవటం నీకు అలవాటు, చావుతో ఆడుకోవటం నాకు అలవాటు. బాల్ నీది, గోల్ నాది. రా నా కొడక.